నీళ్ళకు దగ్గర కిందనే చెట్లు లైన్గా పెట్టడము, మళ్ళీ పెరగగానే అవి కొట్టేయడము. కొంచెం స్థలం చెట్ల కోసం ఉంచలేరా? ఒక 2 గజాలు జరిపి వెంచర్ వేయొచ్చు కదా వైర్లకి. గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? చెట్లకు ఇంపార్టెన్స్ ఇచ్చి 2 గజాలు అవతలకి వెంచర్ వేసుకోండి అని చెప్పి చెట్లు పెట్టాలి. ఇలా చేయడం ఎందుకు? చూడు, వైర్ల దగ్గరనే చెట్లు పెట్టడం, మళ్ళీ ఆ చెట్లను నరకడం, గాలి లేకుండా చేయడం. ఇంకా రోడ్డుకి 2 గజాల దూరంలో పెట్టాలి, ఇట్లా రోడ్డుకి ఆనుకొని కాకుండా. ఇంత ఫీట్ రోడ్ ఉన్నప్పుడు రోడ్డుకే చెట్లు పెట్టినారు. ఒక 2 గజాల అవతల ఎక్స్టెన్షన్ వైర్స్ ఇచ్చి పొల్లు నాటి వెంచర్ ఒక 2 గజాల అవతల వేసుకోవాలి. ఏమవుతుంది? పర్మిషన్ అట్లా ఇస్తే చెట్లకి ఇంపార్టెన్స్ అవుతుంది కదా. చూడు, ఇవి పెద్దగా కానీ కట్టేస్తారు. మళ్ళీ ఇంతనే ఉండవు కదా అవి. ఇటైతే ఎక్స్టెన్షన్ వైర్లు లేవు. ఇట్లా చెట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వండి కొంచెం. గాలికి వేప చెట్టు టక్కున కొట్టేసి పెద్దగా అయిన చెట్ల వలన ప్రాబ్లం ఏం లేదు. ఇల్లు కట్టుకుంటే చిన్నగా పెరుగుతున్న చెట్లతోటే ఏర్లు వస్తాయి అంతే. వేర్లు పెద్దగా అవుతా కొద్దీ ఇల్లుకి ప్రాబ్లం అంటారు కదా. పెరిగిన చెట్టు వల్ల ఇల్లుకేం ప్రాబ్లం లేదు. చూడు, ఎక్స్టెన్షన్ వైర్ దగ్గరనే చెట్లు కొట్టేస్తూ అంటారు. ఇట్లుంటే పర్వాలేదు. ఇట్లున్నా కూడా చెట్టు అడ్డం వచ్చి కొట్టేస్తారు. చూడు, వేప చెట్టు పెంచుకోవచ్చు ఇక్కడ మంచిగా. ఇంటికి అడ్డం వస్తుంది అప్పుడు చెట్టు. ఇంటికి అడ్డం వచ్చిందని కొట్టేస్తారు. ఏదో ఒక రకంగా చెట్లను కొట్టేయకుండా నడవది మన వాళ్ళకు.